ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు నిన్న గురు పౌర్ణమి రోజు నువ్వు నన్ను అడిగిన కోరిక ఇదిగో ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్నాను. ఒక్కసారి ఇది విను, నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారన్నది ఆ సాయి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నిన్న గురు పౌర్ణమి రోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నా ఈ కోరిక నెరవేర్చు తండ్రి అని నువ్వు నన్ను అడిగావు కదా. అందుకే తల్లి, నీ కోరిక తీర్చడానికే నేను ఈరోజు ఈ సందేశాన్ని పంపాను. త్వరలో నీకు ఒక శుభవార్తను చేరవేస్తాను. అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ బాధలు, అవమానాలు ఎన్నో అనుభవించావు కదా. ఎంతో మంది దగ్గర మాటలు కూడా పడ్డావు. అలాంటి సందర్భంలోనే నువ్వు నా దగ్గరకు వచ్చి, సాయి, నువ్వు నేను నీ బిడ్డనే కదా, మరి ఎందుకు నన్ను ఇంతలా అందరూ బాధ పెడుతున్నారు? సాయి బిడ్డవైన నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు? ఎందుకు బాబా నన్ను ఇంతలా పరీక్షిస్తున్నారు అని అడుగుతున్నావు కదా. నిన్ను ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా కానీ వాటన్నిటినీ మౌనంగానే భరించావు. మీ ఇంట్లో వారు, బయట వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అంటున్నా ఓర్పుతో సహించావు. నువ్వు ఎన్నో పూజలు చేశావు, ఎన్నో మంత్రాలు చదివావు, ఎన్నో వ్రతాలు ఆచరించావు. అలా చేయకు అని ఎవరు ఎన్ని చెప్పినా సరే వినకుండా నీ సాయి మీద నమ్మకంతోనే ఉన్నావు. నిన్న కూడా నువ్వు నా దగ్గరికి వచ్చేప్పుడు ఎన్నో ఆటంకాలు నీకు ఎదురయ్యాయి కదా. అయినా నువ్వు నన్ను వచ్చి దర్శనం చేసుకున్నావు. అందుకే నీకు కావాల్సింది నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు కావాలి అనుకుంటున్న మాతృత్వం, అమ్మా అని పిలిపించుకోవాలన్న నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా నువ్వు తీరలేనందువలన నువ్వు కుమిలిపోతున్నావు. ఇంకా బయట ఎన్నో నిందలు మోస్తున్నావు. అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరకు వచ్చి, నా కష్టాన్ని తీర్చు బాబా అని నాకు పూజ చేశావు, నన్ను మొక్కావు. నీ పూజను నేను స్వీకరించాను తల్లి. నీ బాధను కూడా విన్నాను. అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతుంది. పండంటి బిడ్డకి నువ్వు జన్మనివ్వబోతున్నావు. ఎవరైతే నిన్ను చూసి నవ్వారో వారే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇక భయపడకమ్మా, నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తాను. ఇప్పుడు నువ్వు నా సచరిత్రను పారాయణం చేయడం మొదలుపెట్టావు కదా. అది పూర్తయ్యేలోపే ఒక మంచి శుభవార్త వింటావు. నీ కోరిక తీరబోతుంది అన్న మంచి సందేశాన్ని వింటావు. ఆ శుభవార్త నిన్ను, నీ కుటుంబంలో ఉన్న అందరినీ ఎంతో సంతోషపెడుతుంది. ఇకపై మీ ఇంట సంతోషాలు విరజల్లుతాయి తల్లి. నీ కుటుంబంలో ఉన్న వారంతా నిన్ను ప్రేమగా చూసుకుంటారు. ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావు. నువ్వు ఒక శుభవార్త విన్న వెంటనే నాకు ధన్యవాదములు చెప్పడానికి నా దగ్గరకు కూడా వస్తావు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. వస్తావు కదా. నీ సాయిని నమ్ము, అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. ధైర్యంగా ఉండు బిడ్డా. నిన్న నువ్వు గురు పౌర్ణమి రోజు ఏదైతే నువ్వు నన్ను కోరావో అది నేను నీకు తప్పకుండా నెరవేరుస్తాను. అది నువ్వు కోరుకుంటున్న సంతానమా, ఉద్యోగమా, లేదా డబ్బా, ఇలా ఏదైనా సరే నీ దగ్గరకు చేరవేస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డా. నేను నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అస్సలు బాధపడాల్సిన పని లేదు. నీ కష్ట సమయంలో సాయి అని నన్ను పిలువు, వెంటనే నేను నీ ముందుంటానమ్మా. ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నిన్న ఎవరైతే బాబాగారిని కోరికలు తీర్చమని కోరారో ప్రతి ఒక్కరి కోరికలు బాబాగారు త్వరలోనే నెరవేర్చబోతున్నాను అని చెప్పి ఈ సందేశాన్ని అయితే మనకైతే అందించారన్నమాట. మరి ఈ రాత్రికి బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.